అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డెమోక్రాటిక్ పార్టీ దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతానని ఎక్స్లో వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఆయన డెమోక్రాటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగారని సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. దానికి తోడు ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల 27న జరిగిన టీవీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన సంవాదానాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ ట్రంప్తే పైచేయిగా అంతా భావించారు. 81 ఏళ్ల బైడెన్ పలుసార్లు తడబాటుకు గురయ్యారు. పలు కీలక సభల్లోనూ బైడెన్ నోటి వెంట తప్పులు దొర్లాయి. దీంతో ఆయన అధ్యక్ష రేసులో ఉండటంపై సొంత పార్టీలోనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు పలువురు కీలక నేతలు ఆయనను వైదొలగాలని, వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించారని బహిరంగంగా పిలుపునిచ్చారు. విజయావకాశాలపై స్పందించిన ఒబామా, పెలోసి ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం పట్ల తొలుత పార్టీ అంతర్గతంగా ఉన్న అసంతృప్తి ఇటీవల నుంచి రోజురోజుకి పెరిగింది. ఆ తర్వాత ట్రంప్పై జరిగిన హత్యాయత్నం అమెరికా రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఈ ఘటనతో ట్రంప్పై సానుభూతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్తే పైచేయిగా ఉండబోతుందని పలువురు సర్వేలు సైతం వెల్లడించాయి. కీలక నేతలు ఒక్కొక్కరిగా బైడెన్ వైదొలగాలని బహిరంగంగా పిలుపునివ్వటం మొదలుపెట్టారు. బైడెన్ పోటీపై పలువురు నేతలు సైతం స్పందించారు. ఇంత జరుగుతున్న నేపథ్యంలో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. పాజిటివ్ ఉన్నట్లు తెలియటంతో ఆయన వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లారు. కోవిడ్ పాజిటివ్ తెలియక ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగటంపై ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.